వెల్కమ్ టు RJ9 న్యూస్. అట్టహాసంగా సాగిన బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం గజమాలలతో స్వాగతం పలుకుతున్న చిన్నతుమ్మలం గ్రామ నాయకులు. టీడీపీ చెప్పే హామీలన్నీ మోసపూరిత పథకాలే అంటున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని కంబలదిన్న, జాలవాడి, నాగులపురం, బసలదొడ్డి, చిన్నతుమ్మలం, కల్లుకుంట, పెద్దకడబూరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించగా భారీ జనసమూహం నడుమ టపాసులతో, డ్రమ్స్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బాలనాగిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని పథకాలని మోసపూరితమైనవని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం పెద్దకడబూరు మండలంలోని చిన్నతుమ్మలంలో జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబుకి సూపర్ 6 పథకాలు గ్యారంటీలు కాదని, అవి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే వైఎస్ ఎంపీపీ ఎల్లప్ప మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వంలో మనందరికీ మంచి జరుగు ఉంటేనే మనందరం మరొకసారి జగనన్నని గెలిపించుకుందాం. అలాగే ఇప్పుడు అందే సంక్షేమ ఫలాలు ఇలాగే కొనసాగాలంటే మనం ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మన నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే ఈ ఊర్లో ఉన్న త్రాగునీటి సమస్య అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వీటిని అన్నింటినీ మన ప్రభుత్వం రాగానే త్వరలోనే చేస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారు. మనకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టమని భావించారు. ఈ ప్రచారంలో హాజరైన హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ ఎల్లప్ప, పెద్దకడబూరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ రవీంద్ర, ప్రభుదాసు, బొడ్డన్న, ఈరన్న, వీరేష్, కడబూరి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. RJ9 టీవీ న్యూస్ తో పెద్దకడబూరు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్. గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రాలయం శాసనసభ్యులు, సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పురుషోత్తం రెడ్డి గారికి, గ్రామ నాయకులు మాజీ ఎంపీటీసీ వర్యులు కేపీ ఎల్లపన్న గారికి, మాజీ సర్పంచ్ రవీంద్ర గారికి మరియు గ్రామ నాయకులకు మరియు కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, జనసంద్రంలో వచ్చినటువంటి చిన్నతుమ్మలం అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ములకు, అవ్వతాతలకు, ప్రతి ఒక్కరికి కూడా, గ్రామ యువతకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా నేను ఒకటి కోరాలనుకుంటున్నాను. ఆ విషయం ఏమిటంటే, మీరు ప్రతిపక్ష కూటమి చెప్పే మాయ మాటలు నమ్మొద్దండి. ఎందుకంటే అధికార మదంతో సూపర్ 6 అంటారు, సూపర్ 10 అంటారు. ఇష్టం వచ్చిన హామీల్ని ఇప్పుడు ఇస్తారు, తర్వాత చేతులు ఎత్తేస్తారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి అలా చేయడు. ఎప్పుడైనా ఒక మేనిఫెస్టో తయారు చేశాడంటే ఒక ఖురాన్లా భావిస్తాడు, ఒక బైబుల్లా భావిస్తాడు, ఒక మహాభారతంగా భావించి ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిన ఘనత భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి ఘనత